పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడులో దారుణం చోటు చేసుకుంది. పెంటపాడు తన ఇంటి వద్ద తన భార్యపై అసభ్యంగా ప్రవర్తించారని, లైంగిక దాడికి సైతం ప్రయత్నించారని శ్రీనివాస్ అనే వ్యక్తి రచ్చా మీడియాకు తెలిపారు. మొన్న ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనపై పెంటపాడు పోలీస్ స్టేషన్కి వెళ్లి తన కుటుంబంతో సహా వెళ్లి ఫిర్యాదు చేశామని, అయితే ఈ విషయంపై పెంటపాడు పోలీసులు సరిగా పట్టించుకోకపోవడంతో తాను వారిని ప్రశ్నించానని, అలా ప్రశ్నించేందుకు తనపై పెంటపాడు ఎస్ఐ గోపపై పలుమార్లు బలంగా కొట్టారని బాధితుడు శ్రీనివాస్ వాపోయాడు. తక్షణమే తన భార్యపై లైంగిక దాడికి యత్నించిన ఇద్దరు వ్యక్తులపైన, తనపై దాడికి పాల్పడిన ఎస్ఐ పైన పోలీసులు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని బాధితుడు శ్రీనివాస్ కోరుతున్నాడు. అయితే ఈ కేసు విషయం తెలుసుకున్న తాడేపల్లిగూడెం రూరల్ సీఐ తక్షణమే స్పందించి నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారిని రిమాండ్కి తరలించినట్టుగా తెలిసింది. బాధితుడు శ్రీనివాస్ అయితే మనతో ఉన్నారు. అసలు ఆ శ్రీనివాస్ని అడిగి అసలు ఏం జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ రోజు మీ భార్యపై జరిగిన అన్యాయానికి మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది? పోలీస్ స్టేషన్కి వెళ్ళానండి. అవునుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలాగా నాకు న్యాయం చేయమని అది ఎస్ఐ గారు రాగానే కాళ్ళ మీద పడిపోయగానే ఆయన ఏం పట్టించుకోలేదు. పట్టించుకొని పక్కన కూర్చున్నాడు. పక్కన కూర్చుంటే వాళ్ళు మాట వచ్చి ఇలాగ మీ వాళ్ళకి ఇలా జరిగితే మీరు ఊరుకుంటారని చెప్పి అన్నాను. అప్పుడు ఆయన చేయాలంటే పట్టమని 3 దెబ్బలు ఇక్కడ గోప మీద కొట్టాడండి. గోప మీద కొట్టగానే నేను కింద పడిపోయాను. కింద బ్లడ్ వచ్చింది. బ్లడ్ రాగానే ఇలాగ మా నాన్నగారు ఏమన్నారంటే ఎలా కొడతావు ఏంటని చెప్పి అడిగారు. మామూలుగా ఎలా కొడతామని చెప్పి అడిగారు. ఇలాగ ఆయనకి ఇంకా సమాధానం లేదు. ఆయనకి సమాధానమే లేదండి. సమాధానం లేదు. మామూలుగా పట్టించుకోలేదండి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు అంటే నిజంగా కొట్టారా మీరు చెప్తున్నారు? లేదండి, నిజంగా కొట్టారండి. సీసీ ఫుటేజ్ ఉంటుంది. నిజంగా కొట్టారండి నన్ను. మీ తరపున ఎవరైనా చూసారా? అక్కడ ఏమైనా వీడియోలు ఉన్నాయా? వీడియోలు ఉన్నాయండి. కొట్టిన వీడియోలు ఉన్నాయి. ఇక్కడ కొట్టిన వీడియోలు కూడా పెడతారండి. అది ఎందుకు అంత మీకు కోపం వచ్చి ఇప్పుడు కేసు పెట్టినా కట్టట్లేదనే విషయంలో ఎందుకు అంత కోపం వచ్చింది పోలీసుల మీద కోపం వచ్చిందంటే ఇప్పుడు వెళ్ళానండి, పట్టించుకోలేదు. మేము చెప్తున్నా పట్టించుకోలేదు. పట్టించుకోలేటప్పటికి నేను అన్ని చెప్పాను. అప్పటికి చూస్తానమ్మా అని చెప్పి అంటున్నారు, కానీ అలా కూర్చోమన్నారు, కానీ మనకి ఇంకేమీ చెప్పట్లేదు. ఎవరు కొట్టింది మిమ్మల్ని? ఎస్ఐ అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ ఎవరండి? ఎస్ఐ గారు కొట్టారు నన్ను. ఎస్ఐ గారు పెంటపాడు ఎస్ఐ గారు కొట్టారు నన్ను అండి. పెంటపాడు ఎస్ఐ గారు కొట్టారు నన్ను. ఎంతమందితో వెళ్ళారు అక్కడికి కేసు పెట్టడానికి? మా నాన్నగారు, నేను, మా ఆవిడ తర్వాత పెద్ద మనుషులు వెళ్ళామండి. మేము ఉంటామండి. ఒక 10 మంది ఉంటామండి. కేసు పెట్టడానికి వెళ్ళాం. ఇంకా రెస్పాండ్ లేదండి వాళ్ళు. ఈ రోజు ఏమైనా వెళ్ళారా మళ్ళీ పోలీస్? ఈ రోజు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి. వెళ్తే ఇప్పుడు కేసు రాయించుకున్నారు. మా చేత కేసు రాయించుకున్నారు. మరి వాళ్ళు చేస్తారో, మరి మాకు న్యాయం చేస్తారో చేయరో కూడా తెలియదు. మీకు ఏ విధంగా న్యాయం కావాలంటారు? ఇప్పుడు నన్ను ఆయన కొట్టాడండి. నాకు న్యాయం జరగాలి. నాకు న్యాయం చేయాలి. ఇప్పుడు మామూలుగా అడుగుతాకి వెళ్తే కొట్టేస్తారండి. అడుగుతాకి వెళ్తే న్యాయం చేస్తారంటారా, కానీ కొట్టేస్తారా అని కొట్టేస్తారా? అలాగే ఏంటంటే ఇప్పుడు జరిగిందండి. కేసు ఎవరి మీద పెట్టారు మీరు? కేసు గుండుగోలు నాగేంద్ర తర్వాత సాయి కుమార్ అనే వ్యక్తి మీద మనం కేసు పెట్టామని. మనం వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి. పోలీసుల మీద కూడా ఎస్ఐ గారి మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి. ఇలా పోలీసు మీద కూడా ఆయన ఎస్ఐ గారి మీద కూడా చర్యలు తీసుకోవాలండి. అది బాధితుడు చెబుతున్నమాట. ఏదైతే పెంటపాడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టిన తర్వాత, ఏదైతే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన తర్వాత కూడా తన భార్య పైన జరిగిన అఘాయిత్యానికి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే తనను ఘోరంగా కొట్టారని పెంటపాడు ఎస్ఐ పైన ఈయన విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ జరిగినది ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ లో సీసీ ఫుటేజ్ ఉంటుంది కాబట్టి ఉన్నతాధికారులు ఆ సీసీ ఫుటేజ్ ను పరిశీలించి సదరు ఎస్ఐతో పాటు ఏదైతే తన భార్య పైన దాడి చేశారని బాధితుడు ఆరోపిస్తున్నారో ఆ బాధితుడు ఆరోపిస్తున్నారు వారి ఇద్దరిపైన కూడా కేసు నమోదు చేయాలని బాధితులు కోరుతున్నారు. దీనిపైన పూర్తి విశ్లేషణాత్మక కథనం సీసీ ఫుటేజ్ తో సహా అందించేందుకు రచ్చా మీడియా ప్రయత్నం చేస్తుంది. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా.